ఇక్కడ భోజనం అయితే మనల్ని మొక్కోరా భోజనం అయిపోయింది మరి ఎక్కడికి వచ్చినట్టు బుర్రగా చెప్పడానికి నేను బుర్రకదే నేను కూడా బుర్రగా చెప్పలేక వచ్చాను రా బుర్రకదే సైట్లు వాళ్ళ అమ్మెంటేసులు ఉన్నాయిరా చేతులు మీరు బుర్రకదే అల్ల ఆయన బుర్రకదే అన్నారు ఆవిడ కూడా బుర్రకదేరా చూడమ్మా వాళ్ళు పొరక చెప్పడానికి వచ్చారు నేను పొరక చెప్పడానికి వచ్చాను అవును నువ్వు పొరక చెప్పడానికి వచ్చావు అవును కానీ నేను చెప్పబోయే ఈ కథ గట్టాన్ని ఈ గొట్టాన్ని ఊరు అవతల పెట్టాలా ఊరు అవతల పెట్టాలా ఊరి మధ్యన పెట్టాలా నేను నోట్లో పెట్టుకో నా నోరు పట్టదురా గొట్టమని ఎవడన్నాడు రా నువ్వు గొట్టమని గొట్టమని కట్టమన్నాను గట్టమనగా గట్టమనగా చరిత్ర శభాష్ నేను చెప్పబోయే ఈ కథ గట్టాన్ని అవునవును కాస్త సావధానంగా మీరు వింటాను మన పవిత్రమైన ఈ భారతదేశంలో భారతదేశంలో ఎంతమంది కవులు ఎంతమంది గాయకులు పండితులు బింగంచకో కడుపులు బాగునేది అన్న ఎవరికి అవునరా నా కడుపులు బాగునేది నీకు చెప్పానా చెక్కడానికి 3 సార్లు వెళ్ళావరా చూసావా చెప్పదా నేను చెప్పింది పుట్టారు పెరిగారు కడమని కింద సాధించి గతించిపోయారమ్మా ఇంకా ఈ శుద్ధ శుభ్ర పరిశుద్ధ పుణ్య పవిత్ర ప్రసిద్ధి కాంచిన మన భారతదేశ మహిమ ఎట్లా అంత చెత్తములో నువ్వు అలాగే కూకో మరి నువ్వు లెక్క నువ్వు అలాగే ఉండు మళ్ళీ లెక్క అమ్మా ఇలా రాయమ్మా ఆవిడ కూర్చోండి చూడమ్మా హలో ఏంటి ఎలా కూర్చున్నా ఎవరు కూర్చోండు నేనా నాకు కావలసేది అంటే అయ్యా దండాలి అందుకోర్రా అయ్యా జొన్నగుడ్డుగా చెల్లిపోతుంది ఆగండి ఆగండి ఇది అడుగుతుంటే ఆవిడ ఎత్తంది కదా ఒకసారి
హలో ఏంటి అలా కూర్చున్నావు? మా కావలసింది అప్పుడా మా అమ్మ తోడు మా అమ్మ నువ్వు నోరుమయ్యో ఇదికేటి పట్టుకుంది. అవునండి, కడపకు వచ్చామో ప్రోగ్రామ్ అవుతామో 10 మందిలోకి రానిచ్చి మా అమ్మ తోడంతాడు. ఏమండి పాప మీడికి ఉండగా ఒకే ఒక్క అమ్మ ఉన్నదండి. మరి నీకు పదారు మంది అమ్మలంటే నీకు ఒక్క అమ్మాయి రా. కాకపోతే మా అమ్మ ఎండిపోతుంది, మీ అమ్మ బలి చేస్తాను. ఎలాగా మా అమ్మ ఎండిపోతాను, మీ అమ్మ బలి చేస్తాను. ఏమండి ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది. ఎలా అమ్మ ఎండిపోతుంది, మా అమ్మ బలి చేస్తుంది. దీనికి కారణం అయితే ఈడు ఇలా అమ్మ గెంజోని తప్పుడు తల్లిదండ్రులకి ఎవరైనా అన్నం పెట్టరా? మా అమ్మను ఏస్తారమన్నా మా అమ్మను ఏస్తారమన్నా నువ్వు పొరపాటు పడతాను. ఏట్రా ఎప్పుడైతే మీ అమ్మని ఎత్తారమన్నా ఓ కంతందో మీ అమ్మ నీళ్ళు వేసుకోయింది. మరి ఆడ మురుగుతో ఉంటది అనుకోనవరా? నీ కార్తె చెప్తారు మాకు కూడా. మేము ముగ్గురు అందములు, ముగ్గురు అందములండి. ముగ్గురు అందములు. ఏమండి ఇది ముగ్గురు అందములు? ఒక అక్క మొత్తం ఎంతమంది? మొత్తం నలుగురమే. మీ నలుగురమే కాదు, మా అమ్మకి తొల్లీలు పోనాయట. మా అమ్మకి తొల్లీలు పోనాయ. మీ నలుగురు కాక మీ అమ్మకతో లేని పోనాయా? అవునరా, నీళ్ళు ఎలా పోనాయే? తెప్పలతో ఎంత దౌడు ఒట్టు పోనా. నీకెందుకురా దూరం కూడా మరి ఏ నీళ్ళు అనుకుంటాడా? నీళ్ళు అనుకుంటాను. అందుకే లేకపోతేటమ్మా ఏంటబ్బాయి మనవాడు ఎక్కిపోండా, కూర్చోండా. కూర్చోమని కదా. మనవాడు కొనగలేదు. మనవాడు ముందుగా వచ్చి స్వామి నమస్కారం చేశాడు రా. అదండి మనవాడు ముందుగా సిద్ధివినాయక స్వామికి నమస్కారం చేశాడంట. శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం చేశావా? గ్రామదేవత అమ్మవారి తల్లికి నమస్కారం చేశావు. అభయాంజనేయ స్వామికి నమస్కారం చేశావా? గురప్ప తల్లికి నమస్కారం చేశావా? గురుమూర్తికి నమస్కారం చేశావా? సర్వదేవతలకు నమస్కారం చేశావా? గ్రామ పెద్దలకు నమస్కారం చేశావా? ఎంత చక్కని సౌండ్ సిస్టమ్ అందించిన మన మైక్ చట్టాలకు నమస్కారం చేశావు. చేసావా? ఈ ప్రక్కలంటున్న కొర్రాలకు పెట్టావు. వారి ముందే చెప్పారు. ఓ నాయనా మీరు పెడతారా? మమ్మల్ని పెట్టి నమస్కారం. నువ్వు చెప్పావు కాబట్టి ఇక్కడ ఉన్న కొరవాళ్ళకి అందరికీ కూడా అంతే అంటావా? సరే అమ్మాయి, ఈ బుర్రకథలో వాడేం చేస్తాడు? నువ్వేం చేస్తావు? నేనేం చేస్తానమ్మా? మనవాడు ముందుగా వచ్చి గానం చేస్తాడు. ఇది బాగుందండి తమ్ముడు. నిన్న ఇప్పటికే కేజీ ఎక్కడ లేట్ అయిందో మన కమిటీ వాళ్ళందరికీ ఇప్పుడు మా బోర్డు వెళ్ళిపోయాట స్నానం. నాయన అల్ల అక్కడ బోరింగ్ ఉంది. పరిగెడి వెళ్ళి గుర్తు ఏమండి అలా పడిపోయారు? సెలెక్ట్ పోను. అవును, ఎవరికి సెలెక్ట్ కూడా మొలగమని చెప్పాడు? ఏమండి నేను ఇక్కడ ఇప్పుడు అవును ఏ దేవుడే? ఒరే బద్ద కదా. బద్ద అంటే కొబ్బరి బద్దరా? బద్ద అంటే కొబ్బరి బద్ద. నాయన ఇది కొబ్బరి బద్దే. ఎందుకు తెలియదాటే ఇది బొబ్బస బద్ద. అది మీరు గానం చేస్తారు. మరి మీరేం చేస్తారు? అదండి ఆయన గానం చేస్తే ఈవిడ చక్కగా కథ చెప్తుంది. మరి నా పని డబ్బరకి నాకు ఆగడగానే ఎడిపోయినా వచ్చావు కదా. ఏం మర్చిపోండి వచ్చేవారు మాకు అసలు గుర్తే లేదు రమణ. మర్చిపో నైట్లు కదా పురుగులు అసలు ఉన్నవని మాకు గుర్తే లేదు. అది మా మర్చిపోరు నేను లాంచ్ చేస్తాను. అయ్యా వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అక్కడే తెలిసింది బుద్ధి బుద్ధి ఉండమంటారా నాకు తెలిపోమంటారా?
ఎంత ఘోరము ఎంత అన్యాయం అండి. చెప్పండి. ఆసిగడికి స్నేహితుడు బానే ఉన్నాడండి. అప్పుడు బానే ఉన్నాడండి. అయ్యా మేకప్ చేసుకున్నాడు బానే ఉన్నాడు. అప్పుడు బానే ఉన్నాడు. భోజనాలు చేసాడు బానే ఉన్నాడు. స్టేజ్ మీదకి వచ్చాడు గోడెక్కిపోయి. గూడు ఎక్కిపోలేదు. స్టైల్. అవునండి ఇది స్టైల్. ఏమండి ఈ స్టైల్ ఎంతలో ఉంది? వీళ్ళు ఎందరో ఉంది. పుష్పంతిని యామ మొగుడు దేవుడు అంట నాకు తెలియదు. స్టైల్ ఎంతలో ఉంది? ఎలాగా ఒరే ఆ సినిమా పేరు పుష్ప కాదు, పసుపు కాదు, పుష్ప. పుష్ప ఏయ్! ఒరే పుష్ప అంటే మామూలు కదరా. ఈ పుష్ప సినిమాలో ఓ పాట ఉంది. ఏంద్ర ఒరే మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో పెరిగాంచిన ఓ పాట ఉంది. ఏంద్ర ఒరే పుష్ప సినిమాలో పాట. ఏ పాట? ఆ పాట నీకు తెలీదా? ఒరే బ్రహ్మాండమైన పాట. ఏ పాట? ఏ బిడ్డ ఇది నా అడ్డ. అలా కాదు. ఓరి గండ ఇది నా చెండ. నీకు వచ్చే పాటలకు నోరు మూసుకొని ఉండరా. ఆ పాట అలా కాదు. ఆ పాటలకు నేను పాడి వినిపిస్తా చూడు. ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఓరి గండ ఇది నా చెండ. పాడ తప్ప పాడ తప్ప. ఇది మంచి పని కాదు. మనిషి అంత మనిషిని తీసుకొచ్చి కొట్టా. నేను చూస్తాను. చూస్తానగా నిడిపించవా? నేను నిడిపించాను కానీ నీకు జరిగిన అవమానం నేను చూస్తాను. అబ్బా నా గురించి నీకు తెలుసు. నీకు తెలుసు నాకెంత గౌరవమైన నీకు తెలుసు. ఒరే నువ్వు ఎంత పనుడువో, నీకున్న సౌందర్యం ఏంటో, నీకున్న ప్రతాపం ఏంటో, నీకున్న బలపరాక్రాలు నాకు తెలుసు. నా ఊర్లో నాకెంత పేరు. మా మండలం మొత్తం మీద, మా జిల్లా మొత్తం మీద, మా ఊరు మొత్తం మీద ఈయనకి ఎంత ఉందండి పేరు. మరి అనుకోని మా ఊరు చుట్టేస్తాను అనుకోగలరు. ఆయనకి ఎంత ఉందండి పేరు. అవునండి ఈడు అన్నాడని కాదండి. మా ఊర్లో నాకెంత గౌరవమో, నాకెంత గౌరవమో మా ఊరు మొత్తం మీద. ఏ ఈదులు కసముండే, ఎక్కడ కసముండే, ఎక్కడ తొక్కుదోలు ఉండే నేను తోడాలరా. వీడికి 3 గంటల బండి ఒకటి ఉందండి. 3 గంటల బండి ఒకటి ఉంది. తెల్లవారేసరికి మొన్న మా పక్కింటి పెళ్లి చేసినాను నేను. పెళ్లిని కూడా చేస్తాను. అబ్బా మొన్న మా పక్కింటి పెళ్లి చేశాను. అలా అత్తరు 25 లక్షల కట్నం ఇచ్చారు. పెళ్లి కొడుకే అవునా? అబ్బా 25 లక్షల కట్నము. 10 లక్షల కట్నము. ఒక మండసైను, ఓ మనసైను, 4 ఉంగరాలు. ఇవన్నీ సాలక పెళ్లి కొడుక్కి రోడ్డు పక్కన ఎకరా భూమి ఇచ్చారు. ఇది ఏముందా? పెళ్లి కొడుక్కే. ఇవన్నీ పెళ్లి కొడుకే. అబ్బా ఇన్నోటి ఇచ్చారంటే అబ్బా ఎంతకో పెళ్లి కొడుకు ఏడ్చి అత్తాండో మంతోతాండ. పెళ్లి కొడుకో మంతోతాడరా. ఈడెప్పుడు నేర్చుకోండు. ఏంది మందు తాగడం గురువు తెచ్చి నేర్చుకోవాలంటే పరపర కప్పు తెచ్చి బొడబొడలు ఆడించింది. చూస్తానవరా రోడ్డు అంటే వెళ్తే కానాల దగ్గర అవతల కూకొస్తాడు, అవతల కూకొస్తాడు. పూచామల మధ్యన పూచామల్లా అవేటి తెలీదా? నాకేం తెలీదా? పూచామల నాకు తెలియపడం ఏంటి? అవునండి పూచామల్ అంటే ఎక్కడైనా కొబ్బరికాయ అదిపళ్ళు ఉదత్తులు ఇవి పూచామల్ల. ఆ పూచామల కాదే. ఈ పూచామల వేరు, ఆ పూచామల వేరు. అవేంటివి? ఇవి తెలియవా? వాటర్ ప్యాకెట్, గ్లాసు, చేసా ఒక కురుకురు ప్యాకెట్. ఓహో ఇవి పూచామల్లా. అయితే అప్పటి గారి పెళ్లికి ఫంక్షన్ చేయించాము. మన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం 3 జిల్లాల మొత్తం మీద అలాగే చేయలేదు. అంతకంటే చేసా. అవునండి ఈ ఫంక్షన్ కి సుమారు జనాలు ఎంతమంది వచ్చారు భోజనాలకే? అయితే అక్కడ 1500 మంది జనాలు వచ్చారు. 1500 మంది జనాలు వచ్చారండి భోజనాలకి. 4500 ఆకులు అయినాయి. ఎవరు చెప్పండి అవునండి ఇది ఎక్కడ ఘోరం అండి. ఇది ఎక్కడ అన్యాయం అండి. అయ్యా భోజనాలకు వచ్చిన 1500 మంది జనాలు. అవును 4500 ఆకులేట. ఎందుకు ఎలాగా? మాంసం ఒక ఆకు, బిర్యానీకి ఒక ఆకు, బిర్యానీ మోతాడు ఒకటి, ఇంటి పెరిగిడేకి. అవునండి ఇక్కడ ఉండింది అలా ఇంటి పెరిగితే అక్కడ వచ్చి కొంచెం చుట్టపొడి కేటేస్తారు. ఇంకొక అమ్మ అంటది, అయ్యా మాకు 5 చేయకుండా భోజనాలు చెప్పారా? మీ చిన్న అన్న పొలంలోనే దున్నుతాండు తెలియదు నాయమ్మ. ఆవిడ 5 కప్పులు క్యారెట్ తెస్తుంది. పట్టిదానికి కుక్క ఆ రాత్రి సరిపోవాలా, పగలకు సరిపోవాలా, సాయంత్రం సరిపోవాలా, ముస్లిం ముడకి సరిపోవాలి, ఎల్లుండోదకి సరిపోవాలా. మరి ఇంకేట అలాంటి పెళ్లి చేశాడు మహేష్ గారు. అది ఏడు కానీ అన్ని రకాలుగా
అందరికి పెళ్లి చేస్తాడు, దగ్గరుండి సంబంధాలు చూస్తాడు. మరి ఏడు పట్టుకుని కానీ ఇతనికి మాత్రం పెళ్లి అవ్వలేదండి. వీడికి ఎంతవరకు పెళ్లి అప్పుడు అప్పుడా నన్ను చూసారు వచ్చారు, పిల్లనెత్తమని వెళ్ళి వచ్చారు, ఆ పేక మోయి తినేసారు, వెళ్ళిపోయి ఫోన్ చేస్తామని మరి వచ్చారు. అదే అవును, మొన్న పెళ్లి చూపులో వచ్చినారా సంబంధం ఓహో కాంగ్రెస్ కాంగ్రెస్ ఓహో ఓహో సంబంధం ఖాయమైందే నీకే ఓ శాబాసా. ఏమండి ఇన్ని నెలల తర్వాత వీడికి సంబంధం, పెళ్లికి సంబంధం ఖాయమైంది. శబాస్ 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 శబాస్. మా పెళ్లి సంబంధం ఖాయమైందమ్మా. పెళ్లి కూతురు ఎవరు? మీ అమ్మ. మా అమ్మ నువ్వెప్పుడు చూసావు? అన్న పాకరా బుక్ చేయడానికి వచ్చాను. నేను వచ్చిన టైంకి నువ్వు తోటకి వెళ్ళిపోనమాట. ఆ టైం అప్పుడు మీ అమ్మ నన్ను చేస్తుంది. వచ్చాను, ఇంట్లోకి వచ్చాను, కరెక్ట్గా ఇంట్లో ఉంది. మరి ఎందుకు పిల్లకన్నా తల్లే బాగుందని నా సంబంధం ఖాయమవడము, సంబంధం ఖాయమవడము, మా అత్తోరు కొత్త ఇల్లు కట్టడము. చూసుకో నాలో ఎంత మహిమ ఉందో. నాకు సంబంధం ఖాయమవడము, మా అత్తోరు కొత్త ఇల్లు కట్టడము. పంతులు గారు చెప్పారట, ఏమని? అమ్మా రేపు నీ మోడం వెళ్ళిపోతుంది. రేపటి నుంచి మోడం వస్తుంది. అవునా? తర్వాత ముహూర్తాలు లేవు, తర్వాత ఇల్లు పూర్తి చేసుకుంటారు. అందులో ఇంట్లో పెళ్లి ఒకటి ఉంది. మీ అల్లుండి వచ్చి అందులో ఎట్టేమో ఇంట్లో పెట్టమన్నారు. మా ఆవిడ నాకు ఫోన్ చేసింది. ఏంటి మీరు ఎక్కడ ఉన్నారు? ఇంటి దగ్గర. అదే పంతులు గారు చెప్పారట వచ్చేటి ఇంట్లో అడిగా. నేను బండి పట్టుకుని బయలుదేరి బండి పట్టుకుని బయలుదేరి వచ్చేసారు. సగం తాకు వచ్చాను. మళ్ళీ మా ఆవిడ ఫోన్ చేసి ఏంటి మీరు వస్తాంటారు కానీ డైరెక్ట్ ఇంటి రాకండి. ఎందుకమ్మా? మన పెళ్లి ఖాయమైంది, కొత్త డేట్ అప్పుడే వచ్చేస్తానని అనుకుంటారు కదా. అది చెప్పారు. ఇలా కథలు వచ్చేయండి, సీసీ రోడ్డు ఉంది, ఇంటి వెనకతలు రమ్మని చెప్పింది. అవునా? వచ్చాను, బండి దిగాను, కరెంట్ పోయింది. ఈ లెక్క పవర్ ఇడు ఊర్లో అరుగు పెడితే కరెంట్ పోయింది. లెక్క మహిమ, లెక్క మహిమ. ఎప్పుడైతే కరెంట్ పోయిందో ఎవరింటికి వెళ్ళిపోతాం. ఎలా కదలే అని చెప్పారు కదా. ఏదో రకం తడుగుని ఇంటి పోయి వెళ్ళిపోయావు. అవునమ్మా. మా అత్తోరు ఇంటి వెనక్కి బాత్రూమ్ గుమ్ము తీశారని నాకు కొత్త ఇల్లు కదా, మోసకూడదన్నది ఈ సీగట్ల కేట్ కనబడి కనిపించలే. మామూలుగా మామూలుగా ఉందనుకున్నా. వెళ్ళి వెళ్ళాలనే గుమ్ములు పడిపోన్నాం. గుమ్మలు పడిపోయావు. చిన్న చిన్న గుమ్మ. మీ గుమ్మ ఎంత? నాదొక 7-8 ఉంటుంది రావణ. ఎందుకు రాయి పడిపోయింది? మా అత్తోడు దగ్గర 14 అడుగులే. మెత్తకొస్తుంది మా అత్త ఎత్తుంది, మా అత్త ఎత్తుతుంది, మా అత్త మీ మామ తప్పిడు వేడి, మీ అత్త ఎత్తడం ఏంటి? మట్ట. ఆ గుమ్మలో పడ్డాను. ఆ గుమ్మలోనే పడ్డావు. పడ్డంలో జోబులు వచ్చాను బయటికి. కూడా నీ దగ్గర లేదు. మరి ఏం చేసావు? రాత్రి 10 ఇంకా గుమ్మలోనే ఉన్నావు. అవును. 11 ఇంకా గుమ్మలోనే ఉన్నావు. 12 ఇంకా గుమ్మలోనే ఉన్నావు. రాత్రి 2 ఎక్కడో అక్కడ ప్రశాంతంగా పడుకున్నారా? ఎనికినేది ప్రశాంతంగా పడుకోనరు. చలికాలము చీకటి రాత్రులు డోర్లు వేసుకుని పడుకోనరు. రాత్రి 2 అయింది. ఎవరు డోర్ తీసుకుని వస్తున్నట్టు వచ్చింది? ఎవరా? మా అత్తని వేసి వస్తాను. మీ అత్త తీస్తుంటది నిన్ను. నేను అలాగ అనుకున్నా అర్థం అయినా మీద చెయ్యొచ్చి తీసుకురా అనుకోను. అమ్మా మా అత్త ఎవరికి వచ్చింది, ఎర్ర సొట్ట కాల్చింది, అంటపాకు వేసింది, గుమ్మ మొయ్యి వచ్చింది. తెలియదురా బాబు. నేను అనుకోండి ఇది అంటే అమ్మ తుఫాన్ చేపలేదు, మేఘాలే వర్షం పడిపోతాయి. వాళ్ళ అమ్మ టప్పని ఆపేసింది. నువ్వు మనిషి కావా? అవునండి, ఈడు గుమ్ములు అన్నాడు. వచ్చింది మీ ఎత్త. వచ్చింది మీ ఎత్త. నువ్వు గుమ్ములన్నావు, నువ్వు మీదకి నల్లెత్తే అత్త నేనే మీ అల్లుడినే ఆయన అనవా? ఎందుకు బాగా తెలియదేట్రా? అప్పటికే చిల్లిపోలు దడిచిపోను. ఇక మీదకి మెల్ల ఎత్తే నోరు నిండిపోద్ది. పండుగలో నా టైం అప్పుడు ఎవరి కావాలి 4 రోజుల నుంచి వెళ్ళేదట. పెట్రోల్ మా అత్త వెళ్ళిపోయా. మీ అత్త వెళ్ళిపోయింది. మా అత్త వెళ్ళిపోయిన 10 నిమిషాల తర్వాత మా మామనేసి నేను అనుకోను మా కొడుకు కదా తీసేస్తాడు అనుకోను. ఇప్పుడు మా అత్త గుమ్మయ్యాను వచ్చింది. మీ అత్త గుమ్మయ్యాను వచ్చింది.